ఈరోజు మనం చేసుకునే కర్రీ పేరు ఎండుపోయిన చేపలు తెలంగాణ స్టైల్లో మీకోసం. దీనికి కావాల్సింది 4 మిర్చి, ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 2 టమాటో. వీటిని ముందుగా మనం కట్ చేసుకుందాం చిన్నగా. ఇలా సన్నగా కట్ చేసుకున్నడానికి 10 నిమిషాల ముందు మనం కొద్దిగా చేపలను ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకొని వీటిని ఇలా తలకాయలు తీసేద్దాం. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇలా తలకాయలు తీసేద్దాం. ఇలాగా అన్నీ మనం తలకాయలు తీసేసాము. నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు చిన్నగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలగానే కడాయి పెట్టి మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అలా పోసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడి కాగానే కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 ఎల్లిపాయల రెమ్మలు, అలాగే ముందుగా మనం కట్ చేసిన మిర్చి వేసిద్దాం. ఒక 2 నిమిషాలు అవి గోలే వరకు వెయిట్ చేద్దాం. ఇలా వేసుకుందాం. ఈ ఆనియన్స్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మన ఆనియన్స్ని మనం కలుపుకుందాం గడ్డతోటి. ఒక 5 మినిట్స్ అలా మూత పెడతాం. అంతలోపు ఇవి రెడీగా మనకు గార్నిష్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మన ఆనియన్స్ ఇంతవరకు ఒకసారి లైట్గా కలుపుకుందాం. మన ఆనియన్స్ ఆల్మోస్ట్ 65%, 60 to 70% బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఐటమ్స్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్, చిటికెడు పసుపు, ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కారపొడి. అంటే కారం మీకు ఎంత కావాలో దాని ప్రకారం వేసుకోండి. ఇందులో కొద్దిగా ఇప్పుడు ఆవాలు, మెంతి కలిపిన పౌడర్, కొద్దిగా ధనియాల పొడి. ఇది మసాలా అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ లైట్గా టేస్ట్ కోసం. ఇప్పుడు దీనిని నెమ్మదిగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వరకు మూత పెట్టండి. ఆనియన్స్కి ఈ మసాలా అనేది కలిసేలా కలపండి 1 నిమిషం. అలా ఒక 1 to 2 టైమ్స్ అలా కలిపి అలా మూత పెట్టేసేయండి. ఒక 1 మినిట్ జస్ట్ చిన్న ఫ్లేమ్లో పెట్టి. మసాలా మంచిగా కలిసినట్టుంది. చూడండి ఎంత రెడ్డిష్గా అయిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసాను టమాటా వేసేద్దాం. ఇప్పుడు టమాటా ఎంత సన్నగా ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాను ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంది.
ఈ టమాటా అనేది ఆయిల్లో మెత్తగా గోలాలి, కనీసం టమాటా వేసినామా అన్నట్టు కూడా తెలియకుండా అలా గోలితే చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం టమాటా ఎక్కడి వరకు మగ్గిందో. చూడండి, సో టమాటా చాలా వరకు ఆయిల్ ఫ్రై అయ్యి ఇప్పుడు మన ఎండిపోయిన చేపలని, తెలంగాణ స్టైల్లో అయితే వీటిని ఎండిపోయిన చేపలు అంటారు, వీటి ఇప్పుడు వేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూద్దాం. మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా కాలనివ్వండి. కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో. ఇప్పుడు మీకు కర్రీ ఫ్రై టైపే కావాలంటే ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు దించండి. నాకు కొద్దిగా గ్రేవీ టైప్ ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇందులో కాస్తంత వాటర్ పోస్తున్నా. చూడండి, అంటే మీకు వాటర్ ఎంత కావాలో దాని ప్రకారం పోయండి. నాకు ఇంత సరిపోతుంది. కొద్దిగా గ్రేవీ టైప్ ఉంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పేసి దించేస్తే వేడి వేడి తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. మన కర్రీ మంచిగా మసులుతుంది అంటారు, కొందరు మరుగుతుంది అంటారు, అంతే అండి. సో ఇలాంటి టైంలో కొద్దిగా తగినంత ఉప్పేసి ఒకసారి కర్రీ కలుపుకొని జస్ట్ అలా ఒక 1 మినిట్ ఉంటే కొత్తిమీర వేసేసి దించేస్తే మన తెలంగాణ కరీంనగర్ స్టైల్ ఎండిపోయిన చేపల కర్రీ రెడీ. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మీకు ఇంకొద్దిగా జ్యూసీ కావాలంటే ఇంకొక 2 మినిట్స్ అలానే కొద్దిగా హై ఫ్లేమ్లో మరగనివ్వండి. అప్పుడు మీ చేపల కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజూస్ ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.